ఓకేనా? మా ఆయన ఊరికి వెళ్తున్నాడు అనేసి ఇస్త్రీ చేస్తున్నానండి. ఏంటి ఫేస్కి ఏం పెట్టుకుంది అక్క అనుకుంటున్నారా? మీ అందరికీ చెప్పాను కదా, ఫేస్కి యాపాకు తులసాకు తేనె పెడితే ఫేస్ చాలా గ్లామర్గా వస్తుంది అనేసి. అందుకనే ఫేస్కి పెట్టుకున్నాను. తను ఊరికి వెళ్తున్నాడు అమ్మ వాళ్ళ ఇంటికి. అందుకనే పొద్దున్నే ఈరోజు చాలా వర్క్ చేసి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను. రవి, ఇంకేమైనా ఉంటే ఇచ్చేసేరా. ఇస్తా. పనేం లేదు కానీ ఇది ఇప్పుడు ఎట్లా ఇస్త్రీ ఏంటి ఇస్త్రీ చేయది కట్టాడు ఇస్త్రీ చేయించుకుంటారా? సిగ్గులేనా? ఎందుకు చేయించుకోరే? నీకెందుకు చేయరాదు? టక్కర మాట మాట్లాడకుండా. అంటే నీకు కట్టాడు ఇస్త్రీ ఎవరు చూస్తారా? నిన్ను చూసేటోళ్ళే చూస్తారు. చెయ్యి. ఎక్కువ మాట్లాడుతున్నావు, అందుకే నాకు తెలిసి నీ ఫోన్ బిజీ వస్తుందని కదా. టక్కర మాట మాట్లాడకుండా చేయవే. నీకెళ్ళి పిచ్చా? ఎవడైనా ఫాయింట్ చేయించుకుంటాడు, చొక్కా చేయించుకుంటాడు, ఖర్చు పని కానీ కట్రా చేయంగా నీ ప్రపంచంలో ఎవరిని చూడలేదురా. చూసేటోళ్ళు చూస్తారు. చేయవే నాయన, నువ్వు టక్కర మాటలు మాట్లాడకుండా. నీ మొత్తం డబల్ టక్కరే. నేను ఇది చేసేదానికి ఏమైతుంది? అదొకటి. నేను ఇస్త్రీ చేయాల దీన్ని చూసే వాళ్ళు చూసారుగా, దాన్ని చేసుకోమని పో. నేను చేయను అసలు బట్టలు. ఏంటి రవి? అందుకనే కదా నీ ఫోన్ బిజీ వస్తుంది. ఎవరన్నారు ఈ మాట? మరి ఎందుకు ఫోన్ బిజీ వస్తుంది? నువ్వు టక్కర వ్యాపారాలు చేయకుండా అది ఒకటి చేయాలి. ఇస్త్రీ అయిపోతుంది. కానీ డబల్ టక్కర్ ఉంది నీ కాడ. చేసేదాన్ని మొత్తం చేసిన అదొక్కటి చేస్తే అయిపోద్దిగా. అదొకటి ఒక చొక్కా చేసి అయిపోతుంది. నేనైతే ఈ చొక్కా ఒక్కటైనా చేస్తా గానీ అసలుకి కడ్డా ఇస్త్రీ చేయను. నాకు అంత అవసరం కూడా లేదు. ఫోన్ బిజీ వస్తుంది అందుకే నాకు తెలుసులే. గానీ నీకు అక్కడ నేను వండుకుంటే ఎంతమంది కాపులు పెట్టాను నీకు ఆ విషయం తెలియదు. ఓకేనా? నిమిషానికి ఇస్త్రీ పెట్టి చూసేవారు ఎంత బాగుందో. లైట్ అదే వెలుగుతుంది, అదే బంద్ అవుతుంది. అందుకనే అంటారు బాయ్స్ ని ఎప్పుడు నమ్మకూడదని. ఓకేనండి? మీరు కూడా అసలు బాయ్స్ నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. ఒక కన్ను ఎప్పుడు వేసి ఉంచాలి మొగుడు మీద కదా. పోనీలే పాపంలే అని మంచిగా ఇస్త్రీ చేస్తూ ఉంటే నీకు అట్లుంది. అమ్మో మామూలుడి కాదు, నువ్వు పెద్ద ముదురువే. ఇన్ని రోజులు నారవి అనుకున్నా. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా విను. నువ్వు ఆగు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా విను. ఇన్ని రోజులది మనదే ఒకెత్తు. ఎందుకు చెప్పనా? ఇప్పుడు నువ్వు అప్పుడంటే మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, దొంగతనంగా చేసుకున్నాము అని ఊక ఫీల్ అయ్యేవాడివి. నీకు నచ్చినట్టుగా నేను అన్ని చేశాను, తలంబ్రాలు పోసుకోవాలి అని. ఇప్పుడు కనుక నువ్వు వేరే వేషాలు వేసి టక్కర వేషాలు వేసి అనుకో, ఎరగ తీస్తా బిడ్డే అనుకుంటాను. చెప్తాను కదా. నువ్వు టక్కర వ్యాపారం చేయకుండా ఇస్త్రీ చేయవేనా? ఇది అంతా గోల్ ఎందుకే? ఇస్త్రీ చేయడమే అట్లా. నేనేమన్నా ఇస్త్రీపేట ఇస్త్రీ నేర్చుకుని అనుకుంటున్నావా ఏంటి? ఏదో పోనీలే నువ్వు స్టైల్గా ఉండాలి, అందంగా ఉండాలని చిన్నగా నేర్చుకుని చేస్తూ ఉంటే నాటకాలు ఆడుతున్నావేంటి? నువ్వు అజ్జే ఇజ్జే అంటున్నావు ఏంటి? ఇంకెక్కడ ఏం చేస్తారా? నేను బాడీ మొత్తం ఇస్త్రీ ఎత్తరా ఎందుకు కానీ. అమ్మో మామూలుడి కాదు. చూస్తే బక్కోళ్ళని నమ్మొద్దు అసలుకి. బక్కోడు పెద్ద ముదిరే. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నావు కదా, అప్పుడు కూడా నీకు కొంచెం క్లాస్ ఉంది. ఆగు, ఇస్త్రీ అయిపోయినాక చెప్తా. ఏంటమ్ము? ఇంకో ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా, నీ ఫోన్ బిజీ రావద్దు. నేను ఎప్పుడు గంటకి వీడియో కాల్ చేస్తా ఉంటా. నెట్ లేదన్న నెట్తో పని లేదు. నార్మల్ కాల్ లో కూడా వీడియో కాల్ చేయొచ్చు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎక్కడున్నావు నాకు చెప్పాలి, ఫోన్ ఎత్తాలి. నీ ఫోన్ ఎప్పుడు బిజీ వచ్చిందనుకో బిడ్డ, ఇంటికి వచ్చినాక మస్తు క్లాస్ ఉంది. నేను ఎప్పుడు బయలుదేరి వస్తున్నా కూడా తెలియదు. నమ్మకంతో నేను పంపిస్తున్నా, జాగ్రత్తవా. అదేంటి పిట్టల బంక దగ్గర క్లాస్ షాప్ ఉందా, అక్కడ ఇక్కడికి వెళ్ళి తిరిగిన వాళ్ళకి అస్సలు కూకో. నేను చెప్తున్నా, నాకు నిమిషానికి అన్ని తెలియాలి. నువ్వు పోయిన పని ఏదో చేసుకొని రా, ఓకేనా? అంతేగాని ఊకే ఫోన్ చేసి ఫోన్ పే చేయి, పలాన్ దగ్గర ఉన్నా అంటే బాగో చెప్తున్నా. టక్కర భలే ఉంది అని కాడ మొత్తం టక్కరే. మా ఛానల్ చూస్తున్నారు కదా, నేనైతే మా హస్బెండ్ తో గొడవ ఏం పెట్టుకోవట్లేదు. ఏంటంటే తనకి కొంచెం క్లాస్ ఇస్తున్నాను. ఎంతైనా మనము కూడా మనకే సొంతం అన్నట్టుగా. తను ఏంటంటే కొంచెం చూస్తే అలా ఉంది కానీ చాలా పెద్ద ముద్రు. నీకు ఇన్ని బట్టలు ఎందుకురా చిన్న రవి? ఏంది ఇన్ని బట్టలు ఎందుకు నీకు? 2 జతలు. అవును 2 జతలు. మరి నేను ఇంకా ఇస్త్రీ చేస్తుంటే ఇంక చొక్కాలని మొత్తం ఇచ్చినవేంటి? కావాలనే. ఎందుకు? ఒక రోజు లేట్ అయితే ఇబ్బంది కదా. నేను తీసుకొని వస్తాను. ఇన్ని బట్టలు తీసుకెళ్తే నేను అస్సలు కూకోను. అమ్మో, 2 బట్టలు తీసుకెళ్ళాలి. రోజు అయ్యే బట్టలు వేసుకుంటే ఏమనుకుంటారు? ఎవరు ఏమనుకుని అసలు లేదు. నా ముందు నువ్వు స్టైల్గా ఉంటే చాలు. మంది ముందు స్టైల్గా ఉండాల్సిన అవసరం లేదు నీకు, సరేనా? ఊళ్ళో క్లాసు ఉండాలి. తొక్కులోది నువ్వు నా ముందు క్లాసు ఉండు, పరాయిల ముందు కాదు క్లాసు గీసు. నీతో ఏం కావాలి నాయన? ఆ 2 చేస్తే అయిపోద్ది కానీ అస్సలకి కుదరదు.
టక్కర వ్యాపారాలు తమ్ముడు అక్క కలిసి ఆ టక్కర్ డబల్ టక్కర్ చేస్తారు ఇద్దరు కలిసి. నన్ను నువ్వే పెద్ద చూసావా మా తమ్ముడు లేచి పొద్దు పొద్దున పూజ చేస్తున్నాడు, నువ్వు పూజ కూడా చేయలేదు. ఓకే అండి, నేనైతే 2 జతల బట్టలే పెడతారు. అవి నీకు చెప్తున్నా, ఇన్ని బట్టలు నువ్వు తీసుకెళ్ళదు, కాలం నేను తీసుకొని వస్తాను, ఎట్లా వస్తా కాబట్టి వండుకుంటా. ఈ 2 తీసుకెళ్ళి, ఎంత అవసరం లేదు. వామ్మో నువ్వు ఇస్త్రీ చేస్తే మొత్తం తీసుకుపోతావు, ఇది అవసరం లేదు. ఇస్త్రీ కూడా పోయింది ఆయన చొక్కాకి. అవతల పడతావు నువ్వు, చెప్తున్నా ఏం చేయడు పో. చిన్న బులికిచ్చి అమ్మ మళ్ళీ ఈ డ్రెస్ ఎందుకు చిన్న, ఇది కూడా చేపించావు. చిన్న బులికిచ్చి తీసుకెళ్దామని. ఎక్కడికి? సినిమాలకు షికార్లో పోదాం ఏంటి? ఏమన్నా ఊరికి వెళ్తానికి రెడీగా చిన్న, నేను బట్టలు చదువుతా, నువ్వు ఊరికి వెళ్ళడానికి రెడీగా. సరే.